హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో వారు వలస వెళ్లకుండా వాళ్ళ ఇంటి వద్ద నుండే, వాళ్ళ సొంత ఊరు నుండే సంపాదించుకోవాలి. ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నుంచి పట్టణ ప్రాంతాలకి ఆ మైగ్రేషన్, ఆ వలసవాదాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో మనకి ఇక 100 రోజుల పథకం తీసుకురావడం జరిగింది. దాన్ని మనం ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పుకుంటా ఉన్నాం. ఇది యాక్చువల్గా 1990s ముందే 80sలో కూడా ఉంది. అప్పుడు పనికి ఆహార పథకం లాంటి స్కీము. తర్వాత 2005 ఆ రేంజ్లో మనకి అప్పటి వరకు పనికి ఆహార పథకం వల్ల దానికి ముందు ఎంజీ అంటే మహాత్మా గాంధీ అని పేరు చేర్చడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి గ్రామాల్లో, పని లేని గ్రామాల్లో పని ఇప్పించి వలస వెళ్లకుండా కనీస వేతనం చెల్లించి ప్రభుత్వము ఎవరైతే పేదవారు ఉన్నారో, వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీస వేతనంతో ఊర్లో ఉండే పని దినాలను కల్పిస్తా ఉంది 100 రోజుల పథకం. ఇప్పుడు ఆ పథకానికి ఒక చట్టం తీసుకొచ్చారు. ఎంజీ నరేగా ప్లేస్లో వేరే చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పేరుతో పిలుస్తాం, మనం ఎంజీ నరేగా అని పిలవం. మనం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని పిలవం. కొత్త పేరు తీసుకొచ్చారు. రూల్స్ మారాయి. అంతకుముందు అంతా కేంద్ర ప్రభుత్వం భరించేది మొత్తం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించాల్సి ఉంది. సో ఏంటి ఆ విధి విధానాలు ఏంటి? పేరు ఏం మార్చారు? పని దినాలు ఎంత అమౌంట్ ఇస్తారు? పని ఇవ్వకపోతే మనకి కాంపెన్సేషన్ ఇస్తారా? ఎన్ని కిలోమీటర్లో మనకి పని ఇప్పిస్తారు? టు జెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్లో భాగంగా మీకు ఒకసారి స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఓకేనండి. మనకి ఈ యొక్క స్కీమ్ని తెలుగులో చెప్పినట్లయితే పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన అని చెప్తున్నామండి. ఎంజీ నరేగా ప్లేస్లో ఈ స్కీమ్ తీసుకొచ్చారు. న్యూ రూల్స్ వచ్చాయండి. మనకి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన స్కీమ్. ఆల్రెడీ మనకి చెప్పుకున్నట్టే ఇది దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న స్కీమ్ ఇది. ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని అంటారు, మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ యొక్క కొత్త పథకం ఏమిటంటే పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన. సో కనీస వేతనం ఇవ్వాలని చెప్పి స్కీమ్ తీసుకురావడం జరిగిందండి. సో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి అంటే, అసలు పథకం పేరు మనం మార్చుకున్నాం, ఓకే. పని దినాలు 100 రోజుల నుంచి 125 రోజులకు మార్చడం జరిగింది. 100 రోజుల నుంచి 125 రోజులకి. ఇప్పుడు వరకు 100 రోజులండి. ఇప్పటి నుంచి స్కీమ్లో 125 రోజులకి పెంచడం జరిగింది. అంటే 25 రోజులు పెంచారు. వేతనం పెంపు కనీసం రోజుకి కూలి 240 రూపాయలు ఉండాలని చెప్పేసి సవరణ తీసుకురా ఈ యొక్క కొత్తది ఏదైతే రోజ్గార్ యోజన ఉందో ఈ యొక్క స్కీమ్లో తీసుకురావడం జరిగింది. అలాగే మనకి బడ్జెట్ సంబంధించి కేటాయింపు 1.50 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. ఇది 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మనం చెప్పుకున్నట్టు 2005లో పనికి ఆహార పథకాన్ని జాతీయ అంటే ఒక చట్టంగా మార్చారు. అప్పటివరకు చట్టం కాదు, 2005లో చట్టంగా మార్చి దాన్ని ఎంజీ నరేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ చట్టం చేశారు. అంటే ఇంక కంపల్సరీ 100 రోజుల పథకం ఉంటుందా ఉండదని కంపల్సరీ ఇవ్వాల్సిందే, అది చట్టం. ఇది ఆ చట్టాల్లో మార్పులు చేస్తూ కొత్త చట్టం తీసుకొచ్చారు. అది రోజ్గార్ యోజన చెప్తున్నా, రైట్. మనకి ఇంచుమించు బడ్జెట్ కూడా 60,000 నుంచి 80,000 కోట్లు పాత విధానంలో అయితే, పాత విధానంలో 60 నుంచి 80,000 కోట్లు అయితే ఇప్పుడు ఇంచుమించు 150,000 కోట్లు. మామూలు విషయం కాదండి. ఇంచుమించు 25 పని దినాలు పెంచడం జరిగింది. 240 రూపాయలు కనీస వేతనం ఇస్తా ఉన్నారు. గ్రామ అభివృద్ధికి భారీ నిధులు కేటాయించారు, పట్టణ వలసలు తగ్గించడానికి అని చెప్పేసి ఒక కీలక నిర్ణయం అంటే అసలు అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ అర్హతలు, ఎలిజిబిలిటీ మరియు అవసరమైన పత్రాలు ఏంటి అని చూసినట్లయితే, మనము కనీసంగా 18 సంవత్సరాలు నిండుండాలి. కనీసం 18 సంవత్సరాలు, 18 ఇయర్స్ నిండుండాలి. ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి, ఒక ఫోటో ఉండాలి. సో ఇవి జిరాక్స్ అండి. మళ్ళీ చూడండి, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. మీకు జాబ్ కార్డ్, ఆధార్, బ్యాంక్ లింక్ అయి ఉండాలి. మీకు జాబ్ కార్డ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ ఆధార్ లింక్, అంటే డీబీటీ కాబట్టి లింక్ అయి ఉండాలని చెప్తా ఉన్నారు, రైట్. సో మనం మీరు ఇందులో ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇందులో కనీసం ఎంత వేతనం ఇస్తారు సార్ అని డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి అంటే, ఇంతకు ముందున్న డబ్బు కంటే ఇప్పుడు 240 రూపీస్ పర్ డే, రోజుకి 240 రూపాయలు ఇస్తారు. 100 రోజులు 125 రోజులు చేశారు. విత్ ఇన్ 5 కిలోమీటర్స్ లోపల మీకు పని ఇస్తారు. ఒకవేళ మీరు అప్లై చేసిన ఇన్ టైంలో మీకు జాబ్ కార్డు పని ఇప్పించలేకపోతే గవర్నమెంట్ దానికి కాంపెన్సేషన్ కూడా ఇస్తుంది. ఓకేనండి.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ఈ యొక్క రోజ్గార్ యోజన ఏదైతే ఉందో కొత్త పథకము, అందులో మీరు ఖచ్చితంగా నా పేరు జాబ్ కార్డ్ లేకపోతే జాబ్ కార్డ్‌కి అప్లై చేసుకోండి. రోజుకి రూ. 200 లెక్క మీరు పొందండి. సో, మీరు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉంటారు కదండీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ నరేగాకి సంబంధించి. సో, వాళ్ళ దగ్గర మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు జాబ్ కార్డ్ వస్తుంది. జాబ్ కార్డ్ కూడా మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన దాంట్లో కూడా అడుగుతా ఉన్నారు జాబ్ కార్డ్. ఎందుకని అడుగుతా ఉన్నారు అంటే, ఎంజీ నరేగా కింద మీకు లేబర్ చార్జెస్ ఇవ్వడం జరుగుతా ఉంది. మీరు ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు లేబర్ చార్జెస్ అవుతాయి కదా! జాబ్ కార్డ్‌తో దాన్ని యుటిలైజ్ చేసుకుంటారు. అలాగే ఐహెచ్‌హెచ్‌ఎల్ అంటే ఇండివిడ్యువల్ లెట్రిన్స్ ఏవైతే హౌస్ హోల్డ్ లెట్రిన్స్, ఇండివిడ్యువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్‌కి సంబంధించి 12,000 అమౌంట్ కూడా మనకి హౌసింగ్ కింద ఇస్తా ఉన్నారు. సో, ప్రతీది కూడా ఇంటర్లాక్ అయి ఉంటుంది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇస్తారండి. అది 12,000 ఎంజీ నరేగా కింద మనకి ఈ యొక్క ఎంజీ నరేగా కింద ఇప్పుడు రోజ్గార్ యోజన వచ్చింది కదా! దాని కింద 12,000 ఐహెచ్‌హెచ్‌ఎల్ ఇండివిడ్యువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ అని చెప్తాం 12,000. సో, ప్రతీది మనం అర్థం చేసుకుంటే నిజంగా ఎందుకు జాబ్ కార్డ్ ఎందుకు? లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఐహెచ్ఎస్ఎల్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే పూర్తిగా అర్థమవుతాయి. దయచేసి వీడియో లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అందరూ కూడా అందరికీ మంచి జరగాలి. జై హింద్.